తొందరగా కోపపడేవాడు, ఓర్పు సహనాన్ని తొందరగా విడిచిపెట్టేవాడు. నా జీవితంలో నేను నేర్చుకుంది ఏమిటంటే ఒకానొకప్పుడు సినిమా రంగంలో నేను పనిచేస్తున్నప్పుడు కోపిష్టిగా ఉండేవాడిని. చాలా ఈజీగా ఫ్రస్ట్రేట్ చేసేవాడిని, నేను ఫ్రస్ట్రేట్ అయ్యేవాడిని, అవతల వాళ్ళని కూడా ఫ్రస్ట్రేట్ చేసేవాడిని. కానీ క్రమక్రమంగా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నేను నేర్చుకున్నది ఏమిటంటే ఓర్పు కలిగి ఉండటం. అందరి ఎడల ఓర్పు. ఎందుకు నేను అందరి ఎడల ఓర్పు అంటున్నంటే, నేను ఎంతోమందిని గాయపరిచాను, ఎంతోమందిని దుఃఖపరిచాను. వారి దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్పి వాళ్ళు ఒక మిస్అండర్స్టాండింగ్స్ నేను దూరం చేయాలంటే కాస్త ఓపిక ఉండాలి కదా, కాస్త ఓర్చుకోవాలి కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే అబ్బా వచ్చావు, థ్యాంక్ యూ చెప్పావు, సారీ చెప్పావు అని వెంటనే కౌగిలించుకోరు కదా.